దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేను జనములకు అద్భుతములను కనపరుతును. గమనించినట్లయితే గనక దేవాతి దేవుడు సెలవిస్తున్నది ఏమనంటే, నేను జనాలకు అద్భుతాలను నేను కనపరుస్తాననేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఎలాగైతే ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు దేవుడు ఎటువంటి అద్భుతాలనైతే చేశాడో, వారి ఎడల కావచ్చు, వారి యొక్క శత్రువుల ఎడల కావచ్చు, వారిని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకుని రావడానికి శత్రువుల ఎడల చేసిన అద్భుతాలను, వారిని లయపరచుటకు చేసినటువంటి అనేకమైన కార్యాలు కావచ్చు. ఇలా మనం గమనించినట్లయితే కనుక దేవాతి దేవుడు అనేకమైన అద్భుతాలను అక్కడ చేయడం జరిగింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. మొదటగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తు దేవతలకు తెగుళ్ళ చేత తీర్పు తీర్చాడు. నెక్స్ట్ రెండవదిగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఎరికో గోడలు కావచ్చు, తర్వాత యోర్దాను నది కావచ్చు, ఇంకను జనులకు ఆకాశం నుండి మన్నాను కురిపించడం కావచ్చు, ఇంకను వారి కొరకు అనేకమైనటువంటి కార్యాలను దేవాతి దేవుడు చేయడం జరిగింది. అదే ప్రకారంగా ఆ దేవుడే మనకును సెలవిస్తున్నాడు. వారికి నేను చేసిన అద్భుతాలను మీకును నేను చేస్తాననేసి సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఇప్పటి వరకు అద్భుతాలు జరగలేదే, ఆశ్చర్యమైన కార్యాలు జరగలేదే, మేలులు జరగలేదే అని చింతిస్తూ బాధపడుతున్నావేమో, ఆయన సెలవిస్తున్నాడు, ఇక మీదట నేను అద్భుతములను కనపరుచెదను అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన అద్భుతాలను చేస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క అద్భుతాల కొరకు మనం సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా, నీ జనులకు అద్భుతాలను కనపరిచెదను అని చెప్పినట్లుగా ప్రభువా స్తోత్రం. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు కనపరిచిన దేవుడువు, ఈ దినాలలో మాకును నా తండ్రి మీ అద్భుతాలను కనపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.